కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ డాక్టర్ రాసలీలలను భార్య బట్టబయలు చేసింది. స్థానికంగా ఉన్న శ్రీహర్ష ఆసుపత్రి యజమాని డాక్టర్ వీర రాఘవరెడ్డి మరో మహిళతో వివాహిత సంబంధం కలిగి ఉండగా అతని భార్య వినీతారెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వీర రాఘవరెడ్డి వేధించడంతో వినీతారెడ్డి ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదే అదునుగా భావించిన వీర రాఘవరెడ్డి మరో మహిళతో సొంత ఇంట్లోనే కాపురం ప్రారంభించాడు. భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన వినీతారెడ్డి అనితపై నిఘా పెట్టింది. దీంతో అతగాడి గుట్టు రట్టయింది. ఇది చెప్తాను నేను తీసుకుపోయి పరిచయం చేశాడని అదే చెప్తాను. ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడుగుదాం. చంద్రశేఖర్, అసలు ఏం జరిగింది? దేవి, నంద్యాలలో శ్రీహర్ష హాస్పిటల్ యజమాని డాక్టర్ వీర రాఘవరెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ గా పనిచేస్తున్నారు. ఆయనకు 1997లో వినీతాదేవితో వివాహమైంది. ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత డాక్టర్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా అదనపు కట్నం కోసం వినీతాదేవిని నిత్యం వేధించేవారని వినీతాదేవిని చెబుతుంది. కొన్నాళ్ళు ఒక సందర్భంలో వినీతాదేవిని తలను గోడ కొట్టి చంపే ప్రయత్నం కూడా చేశారని ఆమె చెబుతుంది. ఈ వేధింపులు భరించలేక ఆమె కొన్నాళ్ల క్రితం నంద్యాలలోనే ఉంటున్న తన అన్న ఇంటికి వెళ్ళింది. ఇదే అదనుగా తీసుకుని వీర రాఘవరెడ్డి తరచూ అంటే వివాహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. కొంతమంది మహిళలను కూడా ఇంటికి తీసుకొస్తున్నారని వినీతాదేవి చెబుతుంది. ఈ రాఘవరెడ్డి అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, వివాహిత సంబంధాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా వీర రాఘవరెడ్డి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహిస్తున్నారనేది వినీత ఆరోపణ. అయితే ఇవాళ ఉదయం వినీత అన్న ఇద్దరు కలిసి రెడ్ హ్యాండెడ్ గా రాఘవరెడ్డి ఇంట్లో మహిళతో వివాహిత సంబంధం కలిగి ఉన్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టించారు. ఆ తర్వాత ఆమె పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది. అయితే వినీత పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులు 20 లక్షల రూపాయల కట్నంతో పాటు 20 తులాల బంగారాన్ని కూడా ఆయనకు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం తీవ్ర స్థాయిలో వేధిస్తున్న కారణంగానే తాను పుట్టింటికి వెళ్లిపోయాను. తర్వాత ఈయన ఈ వివాహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడని ఆమె చెబుతోంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఇది పంచాయతీ కొనసాగుతుంది. అయితే ఆ కుటుంబ సభ్యుల నుంచి తనను కాపాడాలని, ఈ వేధింపులు భరించలేనని వినీత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేవి, అంటే ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? ప్రస్తుతం అంటే ఆమె ఇంకా ఫిర్యాదు చేశారు, కేసు నమోదు చేయలేదు. ఈ సందర్భంగా ఈ డాక్టర్ వీర రాఘవరెడ్డి వినీత బంధువులు కూడా చేసుకున్నారు. తన చెల్లికి జరిగిన అన్యాయాన్ని భరించలేక ఆమె అన్న డాక్టర్ పై చేసుకున్నారు. వీటిపైన ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో పంచాయతీ చేస్తున్నారు. అదనపు వనకట్నం కేసు కింద, అలాగే గృహ చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. దేవి, రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.